అండి, చాలా డేస్ తర్వాత కుకింగ్ వీడియో అయితే చేస్తున్నాను. నేను ఇదిగా ఇక్కడ క్యారెట్ హల్వా కోసం ప్రిపేర్ అయితే చేస్తున్నాను. ఫస్ట్గా డ్రై ఫ్రూట్స్ అయితే కట్ చేసుకుంటున్నాను. ఎందుకో ఒక 1 వీక్ నుంచి తినాలనిపించింది. సర్లే ఈరోజు టైం ఉంది కదా అని చెప్పి నేనే చేసుకుంటున్నాను. చాలా ఈజీ ప్రాసెస్ నేను చేసేది. మీకు అన్ని వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టే షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోమాకండి. అలాగే ఇప్పుడు బాగా కట్ చేసి పెట్టుకొని క్యారెట్ తురుముకోవాలి. తురుముకున్న తర్వాత ఇప్పుడు ఒక కడాయిలో ఫ్రెష్గా మా అమ్మమ్మ పంపించిన నెయ్యి అయితే వేసుకున్నాను. అలాగే ఇంకా డ్రై ఫ్రూట్స్ని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అదే నెయ్యిలో క్యారెట్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక 10 మినిట్స్ మూత పెట్టి వదిలేసామంటే క్యారెట్ పచ్చివస్తంతా పోతుంది. ఇలా వస్తుంది. నెయ్యి మొత్తం పీల్చుకున్న తర్వాత కొద్దిగా కాచి చల్లార్చి పెట్టుకున్న పాలు పోసి బాగా కలపెట్టుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఆ పాలు అనేది మరుగుతుంటాయి కదా, ఆ మరిగేటప్పుడే మనం టేస్ట్కి తగ్గట్టు షుగర్ అనేది యాడ్ చేసుకోవాలి. మేము షుగర్ కొంచెం నేను షుగర్ అనేది తక్కువ యాడ్ చేస్తాను, ఎందుకంటే మేము షుగర్ అనేది తక్కువ తింటాము. దీంట్లో పాటు మీరు షుగర్తో పాటు కొద్దిగా బెల్లం అనేది యాడ్ చేసుకోండి. షుగరు బెల్లం అనేది యాడ్ చేయడం వల్ల టేస్ట్ అనేది ఇంకా చాలా బాగా వస్తుంది. క్యారెట్ హల్వా అందరూ చేస్తారు తెలిసిందే, కానీ దీంట్లో నేను కొంచెం బెల్లం అనేది యాడ్ చేస్తాను. ఒకసారి ట్రై చేసి చూడండి. షుగర్ తగ్గించి బెల్లం వేసుకోండి. రెండు మిక్స్ అయిన తర్వాత టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఇక్కడ యాలక్కల పొడి వేయాలి, కానీ నా దగ్గర యాలక్కల పొడి లేదు కాబట్టి నేను యాలక్కల్ని దంచి అందులో వేసాను. టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగా వస్తుంది. అలాగే ఇంకా లాస్ట్లో బాగా మిక్స్ చేసుకున్న తర్వాత చూసారు కదా, అలా క్రీమీ టెక్స్చర్ వచ్చిన తర్వాత మనం జీడిపప్పు బాదంని ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, అవి లాస్ట్లో గార్నిష్గా వేసేసి మిక్స్ చేసేయాలి. మిక్స్ చేసేసిన తర్వాత మన క్యారెట్ హల్వా అనేది రెడీ అయిపోద్ది. చూసారు కదా ఎంత బాగా. ఫైనల్లీ క్యారెట్ హల్వా అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను ఇది తీసుకెళ్ళి నేనైతే మా హస్బెండ్కి అయితే ఇస్తున్నాను. మా హస్బెండ్ రియాక్షన్స్ అయితే చూడండి. పక్కన మా బ్లెస్సీ పాప కూడా ఎప్పుడెప్పుడు తినాలా అని వెయిట్ చేస్తూ ఉంది. మా పాపకు కూడా చాలా బాగా నచ్చింది. ఇక్కడ మీ మాటల్లో తెలిపోతుంది చూడండి మా హస్బెండ్కి ఎంత బాగా నచ్చిందో. ఇక్కడ బాగుంది అంటున్నారు, మీరు కానీ అర్థం చేసుకుంటే. ఇంక ఫైనల్లీ నేనైతే టేస్ట్ అయితే చేశాను. నాకు టేస్ట్ అనేది చాలా బాగా నచ్చింది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. అలాగే నాకు కింద కామెంట్ చేయండి టేస్ట్ అనేది ఎలా వచ్చిందో. అలాగే మర్చిపోకుండా వీడియో కానీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మాత్రం మర్చిపోమాకండి.